హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అమెరికన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి తమ్నీల్లో పెట్టాను కదా. వెళ్తున్నాము కానీ ఆఫ్టర్నూన్ అలా వెళ్తున్నాము. వెళ్లే లోపు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వెళ్దాము. ఒకవేళ ఈవినింగ్ లేట్ గా వచ్చినా పర్లేదు, మళ్ళీ ఇవన్నీ వర్క్స్ అన్ని ఆగిపోతాయి అని చెప్పి ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్దాము అనుకొని ఇక్కడికి వచ్చాము వెల్డింగ్ షాప్ కి. ఇదేమీ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉంది టైము, ఒక 30 minutes అలాగా అని ఇక్కడికి వచ్చాము. గ్యాస్ ఫిల్ చేయించుకుందాము అని సోడా స్ట్రీమ్ ది. దానికన్నా ముందే నేను ఇంట్లో గీ ప్రిపేర్ చేసి వెళ్ళాను. వచ్చేసరికి కొంచెం కూల్ అవుతుంది. అవి మొత్తము బాటిల్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని గీ ప్రిపేర్ చేసి వెళ్ళాను. ఇంట్లో గీ ప్రిపేర్ చేయడము ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం గీ ప్రిపేర్ చేయడము ఎలా చేశాను, ఎంత కాస్ట్ అయింది, మాకు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను బటర్ అనేది మొత్తం వీడియో రికార్డ్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసేసాను, షార్ట్ వీడియో. కానీ అది మీ వరకు రాలేదు, అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అది కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం వల్ల దీంట్లో నేనేం ప్రాసెస్ ఏమీ చూపించలేదు మీకు. దీంట్లో పోసేసి ఫిల్ చేద్దాము అనుకున్నాను. నేను అసలు ముందైతే గీ ప్రిపేర్ చేయాలి అనుకోలేదు. సరే చాలా డేస్ అవుతుంది ప్రిపేర్ చేసి, మళ్ళీ ఈ రోజు చేయకపోతే ఇంకా అలా రోజులు అలానే గడిచిపోతున్నాయి. 1 month బ్యాక్ తెచ్చాను ప్రిపేర్ చేద్దాము అని బటరు, కానీ ప్రిపేర్ చెయ్యలేదు అని. ఇంకెలాగైనా కొంచెం టైం ఉంది కదా నాకు అనేది ఈ గీ ప్రిపేర్ చేశాను. వెళ్ళడానికి ఫుడ్ ప్రిపేర్ చేసేది ఏం లేదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎట్లా టైం ఉంది, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము అని ఇది గీ ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసిన గీ నాకు ఈ రెండింటి ఫుల్ గా వచ్చింది, ఇంకా కొంచెం దాంట్లో ఉంది కానీ అది ఫిల్టర్ చేయలేదు. ఇప్పుడు టైం లేదు అని చెప్పి అక్కడే పెట్టేశాను. ఈ రేపు కుకింగ్ వాటిల్లో యూజ్ చేసుకోవచ్చులే అని. మేము వెల్డింగ్ షాప్ కి గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి వెళ్ళాం కదా. అక్కడికి వెళ్ళి వచ్చే లోపల మెక్సికన్ వాళ్ళు వచ్చారు హౌస్ క్లీనింగ్ కోసము అని. ఈ రోజు వస్తాము అని చెప్పారు. 1:30 ఆ టైం కల్లా వచ్చేస్తామన్నారు, కానీ త్వరగానే వచ్చేసారు ముందే. వాళ్ళు వచ్చే లోపల మనం అక్కడికి వెళ్ళేసి వద్దాము, 30 minutes కదా డ్రైవ్, మొత్తము వచ్చేద్దాము అనుకున్నాము. కానీ వాళ్ళు ముందే వచ్చేసారు. ఇంకా 5 minutes లో మేము వచ్చేస్తాము అనేసరికి ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వచ్చే లోపల ఒక 10-15 minutes లోపల మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి జుట్టు వేసుకుందాం అని చెప్పి తీసాను. కానీ నేను అది ఎప్పుడు యూజ్ చేద్దామన్నా నా హెయిర్ దాంట్లో ఇరుక్కుంటది, అందుకని నేను అది యూజ్ చేయను. ఆ కాంబ్ ఇది యూజ్ చేస్తాను, నార్మల్ రెగ్యులర్ ది. ఇదైతే ఏ బాధ ఉండదు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం అనుకుంటాను. అలాంటి వాటితో హెయిర్ వేసుకోవాలి అంటే కొంచెం టఫ్ గా ఉంటది. నాలాగా ఇంకా కర్లీ హెయిర్ అయితే ఇంకా అసలు మొత్తము చిక్కుబడుతూ ఉండేది కాబట్టి ఇంకా అలాంటి వాటితో అసలు వేసుకోలేము. దాన్ని యూజ్ చేసుకుందామని కొన్నాను. కొంచెం ఫ్లఫీ లాగా వస్తుంది హెయిర్, దాన్ని యూజ్ చేస్తే అని. నేను ఎప్పుడు యూజ్ చేద్దాం అనుకున్నా హెయిర్ ఇరుక్కుపోవడం వల్ల నేను ఎప్పుడు ఇంకా మానేశాను దాన్ని యూజ్ చేయడం అనేది. ఇవి ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక 2 అలా తెచ్చుకున్నాను. అవి బాగా యూజ్ అవుతుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ 2 తెచ్చుకుంటే ఇంకా వాటితోనే హెయిర్ వేసుకుంటాను ఎవ్రీడే, ఇంకా వాటినే యూజ్ చేస్తాను. దీన్ని యూజ్ చేద్దాము అంటే నా వల్ల కావట్లేదు. హెయిర్ ఇరుక్కుపోవడము, హెయిర్ అంతా ఊడిపోవడం వల్ల నేను ఇంకా అది అసలు యూజ్ చేయడమే మానేశాను. ఇంకా అభి యూజ్ చేస్తాడు దాన్ని. నేనేం హెయిర్ స్టైల్స్ ఏమి వేసుకోవట్లేదు, జస్ట్ 2 partitions గా తీసుకొని ఫ్లక్కర్ పెడుతున్నాను. అలా ఫ్లక్కర్ 1 partitions కి ఫ్లక్కర్ పెడితే అది హోల్డ్ చేయలేదు ఎక్కువసేపు అని దానికి జస్ట్ హెయిర్ బ్యాండ్ వేసి, దాని నార్మల్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ ది, అది హెయిర్ బ్యాండ్ వేసేసి దానికి ఫ్లక్కర్ పెడతాను హెయిర్ బ్యాండ్ కనిపించకుండా ఉండేలాగా. మరి జుట్టుకి వెనక్కి లాగినట్టు ఉండకుండా జస్ట్ కొంచెం హెయిర్ ని కొంచెం ముందుకే అనుకుంటున్నాను. అలా హెయిర్ బ్యాండ్ వేస్తే ఏంటంటే నా హెయిర్ అంతా ఫేస్ మీద పడకుండా అలా ఉండడం కోసం అని నేను అలా హెయిర్ బ్యాండ్ వేస్తాను. ఎప్పుడన్నా సింపుల్ గా రెడీ హెయిర్ స్టైల్స్ ఏమి వేసుకోకుండా, నాకు అసలు హెయిర్ స్టైల్స్ రావు, కొన్ని వచ్చు. అలా హెయిర్ స్టైల్స్ వేసుకోకుండా ఇలా సింపుల్ గా ఎక్కడికన్నా వెళ్ళాలి, లేకపోతే ఇలాగా జస్ట్ సింపుల్ గా అయిపోవాలి, నాకు ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండడం, త్వరగా క్విక్ గా అయిపోవాలి అనుకున్నప్పుడు నేను ఇలాగా హెయిర్ బ్యాండ్ పెట్టేసి ఫ్లక్కర్ పెట్టేస్తాను. అది సింపుల్ హెయిర్ స్టైల్ అనిపించింది నాకు. ఇలాగ రెగ్యులర్ గా నేను ఇలానే వేసుకుంటాను, లేకపోతే బన్ పెట్టేస్తాను, అది సింపుల్ గా అయిపోయింది, అది ఇంకా ఈజీ.
రోజు నేనేం హెడ్ బాత్ చేయలేదు, అందుకని హెయిర్ అంతా చూడండి కొంచెం ఫ్రీజీగా అలా ఉంది కదా. నాది ఇంకా కర్లీ హెయిర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్రీజీగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు అయితే మొత్తం హెయిర్ ఇలా లేస్తుంది కాబట్టి అలా ఏం లేకుండా ఇలాగా సీరం యూజ్ చేస్తాను నేను. లారియల్ వాళ్ళది ఆ సీరం యూజ్ చేస్తాను. ఎవరికన్నా ప్రొడక్ట్స్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తే నేను పర్సనల్ గా యూజ్ చేసేవి. ఎవరికన్నా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ప్రొడక్ట్ లింక్స్. ఎవరన్నా కావాలి అంటే పర్చేస్ చేసుకుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ప్రొడక్ట్ లింక్ కింద ఇస్తున్నాను. జస్ట్ కొంచెమే తీసుకున్నాను, 2 drops. ఒకవేళ కావాలి అంటే మళ్ళీ తీసుకోవచ్చు అని జస్ట్ అది తీసుకొని మొత్తము పైన ఇలాగా మొత్తము హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. నాకైతే కొంచెంకి సరిపోయింది. చూద్దాము, వెనక్కి వేసుకొని చూసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. అందుకని చెప్పి మొత్తం సిరం మొత్తము హెయిర్ అంతా అప్లై చేయాలి. పైనుంచి కింద వరకు హెయిర్ అంతా అప్లై చేసాము అంటే అది ఇంకా అలాగా ఫ్రీజీగా లేకుండా జస్ట్ నార్మల్ గా హెయిర్ బాగుంటుంది. చూడండి కొంచెం డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కొంచెం పైన పూసాను కదా, అవి మొత్తం ఫ్రీజీగా లేకుండా మొత్తం నార్మల్ గా వచ్చేసింది హెయిర్ ఆ సిరం యూజ్ చేయడం వల్ల. నేను ఎప్పుడన్నా ఇలాగా హెడ్ బాత్ చేయకుండా హెయిర్ లీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సిరం యూజ్ చేస్తాను. అది కొంచెం కొంచెం తీసుకొని యూజ్ చేసామంటే ప్యాచ్ లాగా పడకుండా బాగుంటుంది. మళ్ళీ ఒకవేళ ఎక్కువ తీసుకున్నామంటే ప్యాచ్ మనము అప్లై చేసేటప్పుడు మొత్తము ఒకటే చోట పడి ఆ ప్యాచ్ లాగా అవుతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం తీసుకొని చూసుకుంటున్నాను నేను ఇంకా ఎక్కడ అప్లై చేయాలి అనేది. అది చేసేసి ఒక 2-3 times తీసుకొని అప్లై చేసామంటే నార్మల్ అయిపోతుంది. పైన చూడు నార్మల్ అయిపోయింది, కింద ఫ్రీజీగా ఉంది. ఈ సీరం పూసుకున్నా కదా మొత్తము హ్యాండ్ అంతా ఆయిలీగా ఉండడం వల్ల అది పర్ఫ్యూమ్ నా చేతిలో నుంచి జారిపోయింది. 1 second భయం వేసింది, అదేమన్నా బ్రేక్ అయిందేమో, మొత్తము ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కొంచెం కూడా యూజ్ చేయలేదు. దాన్ని 1 second నా మైండ్ లో అలా రన్ అయిపోయింది. ఏం కాలేదు అనుకుంటే ఇంక ఓకే అనుకున్నాను. మీకు చూపిస్తున్నాను. లాస్ట్ టైం ఫ్రైడే రోజు షాపింగ్ చేసింది అన్ప్యాక్ వీడియోలో, దాంట్లో అడిగారు అది పర్ఫ్యూమ్ ఏంటిది, ఇది సరిగా క్లారిటీగా కనిపించలేదు అనేది. ఇది ప్రోడక్ట్ లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తాను, ఒకవేళ ఎవరన్నా కావాలి ఆర్డర్ చేసుకోవాలి అంటే. ఇది నేను బ్లాక్ ఫ్రైడే ఆఫర్ లో కొన్నాం కదా, కొంచెం తక్కువకే వచ్చింది. ఇప్పుడైతే కాస్ట్ నార్మల్ గా ఉంది అనుకుంటా. ఎంత కొన్నాను అనేది నాకు ఐడియా లేదు దమ్ము అనుకుంటే, కానీ ప్రోడక్ట్ లింక్ ఇక్కడ ఇస్తాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. డైలీ ఫేస్ కి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, న్యూట్రోజెనా వాళ్ళది. ఆ సన్ స్క్రీన్ కూడా ఇదే బ్రాండ్. ఇప్పటి వరకు SPF టీ యూజ్ చేసేదాన్ని, కానీ తర్వాత ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది అని లాస్ట్ టైమే ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ అది ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఏమో వింటర్ కదా ఎందుకు అని SPF 50 యూజ్ చేసేదాన్ని. అలాగా ఆల్రెడీ SPF 50 వాడుతున్నాను రెగ్యులర్ గా. కానీ ఫేస్ కి అప్లై చేసినప్పుడు ఇదేమి బ్రైట్నెస్ ని కంట్రోల్ చేయలేకపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని SPF 70కి షిఫ్ట్ అయ్యాను నేను. ప్రెసెంట్ అది యూజ్ చేస్తున్నాను, కానీ ఎలా ఉండిద్దో చూడాలి. ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏం డిఫరెన్స్ ఏం తెలియట్లేదు, నార్మల్ గానే ఉంది. ఇంకా జూన్ జూలై ఆ టైంలో అయితే 120కి అలా వెళ్తుంది ఫారెన్హీట్ లో, అప్పుడు ఇంకా ఎలా ఉండిద్దో చూడాలి. నేను ప్రోడక్ట్ ఇప్పుడైతే ప్రెసెంట్ బాగుంది, ఇంకా అప్పుడు యూజ్ చేసి ప్రోడక్ట్ నాకు ఎలా అనిపించింది అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ బాగుంది. ఒకవేళ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి కింద లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా. మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అన్నాం కదా, అదేమి వీకెండ్ కాదు, వీక్ డే లోనే ఆఫీస్ వర్క్ టైం లోనే వెళ్తున్నాము. ఏదో వర్క్ రిలేటెడ్ గురించి వెళ్తున్నాను అంటే సరే నేను వస్తాను, చాలా డేస్ అవుతుంది కలిసి వాళ్ళని అంటే సరే అని చెప్పి రెడీ అవ్వు వెళ్దాము అన్నాడు. నేను వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. నేను అందుకని ఈ రోజు ఆఫ్టర్నూన్ అలా వస్తామంటే సరే రండి అని చెప్పి మార్నింగ్ అలా వచ్చేయండి, టిఫిన్ లంచ్ డిన్నర్ అంతా ఇక్కడే చేద్దు అనింది. కానీ వద్దు, మార్నింగ్ లేచి ఇదంతా వర్క్ మీటింగ్స్ అవన్నీ అయ్యాక అలాగా వచ్చేస్తాము అని చెప్పాము. సరే రండి అనింది. కానీ మేము అలాగా ఈ హౌస్ క్లీనింగ్ ఇవన్నీ వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయింది. 2 అలాగా మొత్తం వర్క్స్ అన్ని అయిపోయి వెళ్దాము అనుకునే లోపల కరెక్ట్ గా మీటింగ్ వచ్చింది. ఇంకా ఆ మీటింగ్ లో కూర్చున్నాడు. నేను ఇంకా అలాగా కొంతసేపు ఇంకా టీవీ చూస్తాను. ఇంకా నేను నాకేమో వర్క్ లేదు కదా, ప్రెజెంట్ మొత్తము వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయ్యాను. కానీ ఇలాగా అర్జెంట్ మీటింగ్ రావడం వల్ల అక్కడ కొంచెం లేట్ అయ్యింది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి వస్తామా అని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ టైం, టీ టైం కి ఆ టైంకి వెళ్ళాము 4కి. సరే కొంచెం ముందే బయలుదేరుంటే బాగుండేది, కానీ ఇవన్నీ వర్క్స్ ఉండడం వల్ల లేట్ అవ్వడం వల్ల అక్కడ లేట్ అయ్యింది. ఇంకా ఈవినింగ్ 4 ఆ టైంకి వెళ్ళాము.
మార్నింగ్ తీసుకొని డైరెక్ట్ వెళ్లాల్సింది. ఒక సిగ్నల్ జంప్ చేయడం వల్ల జంప్ చేసి స్ట్రైట్ లైన్ లో ఉన్నాము. ఇంకా చేసేది ఏం లేక మొత్తము ఇంకా స్ట్రైట్ గా వచ్చేసి వేరే కమ్యూనిటీ లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 10 minutes టైం వేస్ట్ అయ్యింది. మళ్ళీ స్కూల్ టైం అవ్వడం వల్ల అన్ని స్కూల్ బస్సెస్ ఉండడము, ఇది స్కూల్ జోన్ అవ్వడం వల్ల మనం స్పీడ్ గా వెళ్ళలేము కదా, లిమిట్ ఉండిద్ది 20-30 miles లోపలే వెళ్ళాలి. ఆ లిమిట్ ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్ళాము. అక్కడ ఇంకా లేట్ అయిపోయింది. వాళ్ళ కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే గేట్ దగ్గర కోడ్ ఎంటర్ చేయాలి. ఇది వాళ్ళ కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళ హౌస్ వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇదే వాళ్ళ మొత్తం కమ్యూనిటీ లోపల స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. పెట్స్ ఉంటే పెట్ పార్క్, లేకపోతే నార్మల్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళ కమ్యూనిటీ లోపల. కలిసేసి వచ్చి మీకు కమ్యూనిటీ చూపిద్దాము అనుకున్నాను. కానీ ఇంకా సన్సెట్ అయిపోవడం వల్ల లైటింగ్ ఏం లేదు. అందుకని నేనేం కమ్యూనిటీలో ఏం చూపించలేకపోయాను. కమ్యూనిటీ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేసి పెడతాను ఛానల్లో. ఇంక వెళ్ళగానే కొంచెంసేపు చిట్ చాట్ చేసి కొంచెంసేపు ఈ కార్డ్స్ గేమ్ అవన్నీ ఆడుకున్నాము. కొంచెంసేపు అలా టైం పాస్ అయింది. ఇంకా కొంచెం నైట్ 7-7:30 అవ్వగానే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఒక ఇద్దరు. ఇంకా వాళ్ళందరితో చిట్ చాట్ చేస్తూ వీళ్ళు వర్క్స్ గురించి మాట్లాడుకుంటూ ఇంకా అలాగా మొత్తం టైం అయిపోయింది. ఇంకా ఏంటి డిన్నర్ టైం, ఇంకా అక్కడే ఉండి డిన్నర్ చేసేసి 9:30-10 అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు వస్తే డే అంతా టైం స్పెండ్ చేసినట్టు ఉండేది కదా, కానీ ఈవినింగ్ రావడం వల్ల ఏం టైం స్పెండ్ చేసినట్లేదు. అలా వచ్చారు, ఇలా వెళ్ళిపోతున్నారు అన్నారు. సరేలే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసాము. ఈ నెక్స్ట్ డే రోజు ఏం జరిగింది అంటే ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఆఫీస్ పంపించేసి ఇంకా నేను మొత్తం ఏదో ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుకొని ఇంకా 2 అయ్యింది. లంచ్ టైం అయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి కిందకు వచ్చి ఇది ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఏంటి ఆన్ అవ్వట్లేదు. కింద ఓవెన్ ఇక్కడైతే పవర్ ఉందా లేదా అని చూసుకోవాలి అంటే ఇలా ఉండిద్ది. కానీ పవర్ లేకపోతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇలా మెయిల్ పంపిస్తారు, వీళ్ళ పవర్ ఉండదు పలానా డేటు పలానా టైంలో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంది సడన్ గా పవర్ పోయింది. ఇప్పుడు ఒక 30 minutes వరకు పవర్ రాలేదు. ఇంకా ఆ తర్వాత పవర్ వచ్చింది. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇలా జరిగింది. కానీ ఈవినింగ్ సరే చికెన్ మటన్ అయిపోయింది, ఇంట్లో తెచ్చుకుందాం అని చెప్పి బయటకు వచ్చాము. బయటకు వస్తే ఇలాగా రెయిన్ పడుతుంది. ఇదేంటి ఫీనిక్స్ లో రెయిన్ పడడం ఏంటి, అసలు 365 days లో 1 day రెయిన్ పడడం అనేది వండరు. రెయిన్ పడడం అంటే ఏమి హెవీ రెయిన్ అలా ఏమో పడదు, జస్ట్ 2-3 drops పడి 5 minutes లోపలే అయిపోతుంది. 1 day నాన్ స్టాప్ గా పడింది. చిన్న చిన్న డ్రాప్స్ లాగా రోడ్ అంతా మొత్తము వెట్ అయిపోయింది. యూజువల్ గా రెయిన్ పడితే ఇలా అవ్వదు, కానీ ఈ రోజు అయితే ఇలా జరిగింది. 2 wonders జరిగాయి. ఒకటి పవర్ పోవడము, ఇలాగా ఫీనిక్స్ లో రెయిన్ పడడము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.